లేకుండా ఉండే విధానంగానే చేస్తాం. అలాగే పేదల కడుపు నింపడానికి ఎవరన్నా సరే ఆకలితో ఎవరు అలమటించకూడదు. వారి కోసం అన్న క్యాంటీన్లు కానీ వాటితో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లని ప్రారంభిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి తిరిగి 34% రిజర్వేషన్లు పునరుద్ధరిస్తాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నిధుల్ని దారి మళ్లించకుండా చూసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. చేతి వృత్తులు కుల వృత్తుల్ని పరిరక్షించడమే కూటమి తాలూకు ముఖ్య లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ ని నిర్ణీత కాల పరిమితిలో పూర్తి చేస్తాం. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు. ఇదే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి లక్ష్యం. మీ అందరికీ లోపల చాలా ఆవేశం ఉంది. ఇది మీరు అంటుంటారు కదా, అరటిపండు తొక్క, అరటిపండు తొక్క అని. ఆ అరటిపండు తొక్క ప్రభుత్వాన్ని తీసి చెత్తబొట్టులో పడేయండి. చలమలశెట్టి సునీల్ అరటిపండు తొక్క ప్రభుత్వం నుంచి పోటీ చేస్తున్నాడు ఎంపీగా. స్థానికంగా ఉండే వైసీపీ ఎమ్మెల్యే కూడా మీరనే అరటిపండు తొక్క ప్రభుత్వం. అరటిపండు తొక్క వాళ్ళు తినేసి, అరటిపండు వాళ్ళు తినేసే తొక్క మన మీద విసిరేశారు. అరటిపండు తొక్క ప్రభుత్వం దేనికి ఇస్సిరి అవతల చెత్తపొట్లో పడేద్దాం. మనం మొత్తం నిండుగా ఉండే ఒక అరటిపండు గెలన పెట్టుకుందాం ఒక్కొక్కరికి. వాళ్ళు అరటి పండే అది కూడా తినేసి మన తొక్క విసిరేశారు. మనకి అరటి వనం ఉండాలి, మన దగ్గర పచ్చటి వనం ఉండాలి, ఆకలికి ఉండకూడదు. అందుకని ప్రత్యేకించి నాకు మీ అందరికీ పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండల ప్రజలందరికీ రౌతుపూడి మండల ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు మార్పు కోరుకుంటున్నారు కదా, మీరు ఈసారి ప్రభుత్వాన్ని మార్చకపోతే, ఈసారి మీరు వైసీపీకి కనుక ఓటేస్తే మీరే కిరోసిన్ పోసుకొని మన ఒంటికి మనమే అగ్గిపుల్లు వెలిగించుకున్నాడు, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా యువతకు చెప్తున్నా, భవిష్యత్తు మీది, నాది కాదు. భవిష్యత్తు మీది, మీ పెద్దవారిది కాదు. 2000 ఇంకొక 5 మొన్న 18 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఈ రోజున 23కి వచ్చేశారు. 2019లో 25 ఉన్న వాళ్ళు ఈరోజు 30 ఏళ్ళు వచ్చేసినాయి. ప్రతి 5 సంవత్సరాలకి మారిపోతే మీ భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి. మీరు చాలా బలంగా నిలబడాలి మీ భవిష్యత్తు కోసం. దశాబ్దంగా నిలబడ్డ మీకు కూటమి ప్రభుత్వానికి మీరు అండగా నిలబడాలి. నేను కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా మీ గొంతు వినిపించాలని చెప్పి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారిని, ఇతను తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన వ్యక్తి, విదేశాల్లో చదువుకోవాలా, ఇక్కడే చదువుకున్నాడు, కష్టపడ్డాడు. టీ టైం అని ఒక చిన్నపాటి టీ షాపు, టీ చైని ప్రారంభించి దాదాపు 24,000 మంది వాళ్ళకి ఉపాధి కల్పించిన వ్యక్తి, సంపద సృష్టించిన వ్యక్తి. ఒక్కడికి బలంగా అనుకుంటే పూనుకుంటే 24,000 మందికి ఉపాధి అవకాశం కల్పించిన వ్యక్తి. దాంట్లో 11,000 మహిళలు. అలాంటి వ్యక్తిని నేను మీ ఎంపీ అభ్యర్థిగా పెడుతున్నాను. ఇక్కడ మీకోసం నిలబడతాడు. ఉదయ్ శ్రీనివాస్ ఒకటే చెప్తున్నా, ఏ మాత్రం కనుక నువ్వు మా అన్నదమ్ములకి, మా ఆడపడుచులకి ఏ మాత్రం తేడా చేస్తున్నా ఉదయ్ శ్రీనివాస్, ఈరోజు బయట జగన్ ఎలాగ చీల్చి చెండాడుతున్నానో సొంత ఎంపీ అని చూడకుండా చీల్చి చెండాడేస్తాం. మా పార్టీ ఎంపీ, మన పార్టీ ఎంపీని స్పేర్ చేయను. వీరందరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి, నాతో సహా.